అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోట గారు. నమస్కారం శ్రీని గారు. సార్, 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికైన తర్వాత రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పేసి నిర్ణయించారు. అందరూ ప్రజలు కూడా ఆమోదం తెలిపారు. తర్వాత 32,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. అంతవరకు బాగానే ఉంది. దాని మీద అప్పటి నుంచే చిన్నగా 2019 వరకు అంతకంటే ముందే చిన్నగా దుష్ప్రచారం జరుగుతున్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఆ ప్రాంత రైతులు కానీ, అక్కడున్న నాయకులు కానీ, మీలాంటి సామాజిక కార్యకర్తలు కానీ వీళ్ళంతా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ 2019లో జగన్ గారు వచ్చిన తర్వాత దాని మీద ఎక్కువ మసి పూసేసి ఇది చేసేసి తర్వాత దాడి చేసిన తర్వాత మారుస్తామని 3 రాజధానులను ప్రకటించిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యారు ప్రజలు. ఆ తర్వాత దీని మీద చాలా కొంచెం సీరియస్గా తీసుకున్నా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు కొత్త కూటమి ఏర్పడుతుందనేసి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అమరావతి నిర్మాణం మొదలైపోతుంది. కానీ అప్పుడే మరగాల్సిన కుక్కలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. దీని మీద అంటే అమరావతి మీద బురద స్టార్ట్ చేస్తున్నారు. ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు కూడా ఈ అంటే రైతులు కానీ, అమరావతి రైతులు కానీ, లేదంటే అమరావతి కావాలనుకుంటున్న వాళ్ళు కామ్గానే ఉంటారా, లేకపోతే వీళ్ళకి సరైన రైతులు బుద్ధి చెప్తారా? ఇలాగే వీళ్ళని వదిలేసి ఏం కాదులని చెప్పేసి వదిలేస్తారా? ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటే ఒక అంటే వాళ్ళు తిరిగి మళ్ళీ అమరావతి గురించి మాట్లాడకుండా చేసేంత సత్తా అమరావతి రైతులు తర్వాత ఉద్యమ నాయకుల్లో ఉందా లేదా? మీ విశ్లేషణ చెప్పండి సార్. ఎవరు శ్రీని గారు నమస్కారం. ఎవరు వాళ్ళు? ఉదాహరణకి టీవీ విశ్లేషకులు లైక్ తెలకపల్లి రవి గారు కానీ, లేదంటే కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ, ఇలాంటి వాళ్ళందరూ. శ్రీని గారు నమస్తే. నమస్కారం సార్. ఇప్పుడు అమరావతి అమరావతి విధ్వంసంతో జగన్మోహన్ రెడ్డి గారేమో విధ్వంసం చేశాడు. ఆ విధ్వంసాన్ని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సన్నాయి నొప్పులు నొప్పుతూ మద్దతు పలకరించే మేధావి వర్గం. ఇప్పుడు మీరు చెప్పిన కరెక్ట్ సార్. తెలకపల్లి రవి లేదా ప్రొఫెసర్ నాగేశ్వర్, ముఖ్యంగా తెలకపల్లి రవి గారు, నేను ఆయన విశ్లేషణ చూస్తూ ఉంటుంటాను. నేనేనాడు ఆయన మీద కూడా నేను ఎప్పుడు వ్యాఖ్యలు చేయలేదు, కాకపోతే వినేవాడిని. ఇది ఆయన ప్రముఖ రచయిత, ఓ పత్రికా సంపాదకుడు, ఒక ఉద్దండ రాజకీయ విశ్లేషకుడుగా విశ్లేషణలకు వచ్చి ఆయన కూడా ఒక టీవీ ఛానల్ పెట్టుకొని, యూట్యూబ్ ఛానల్, ఆయనకు నచ్చిన మెచ్చిన ఛానల్లో కూర్చొని అమరావతి మీద కాస్త బుసలు కొడుతూ ఉంటుంటాడు. ఇక అదే పని నిన్న కూడా చూశాను నేను. ఆయన ఏమంటాడంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించగానే కలెక్టర్లో ఎస్పీల సమావేశం ఏర్పాటు చేయమని చెప్పేసి అని అప్పటి సిఎస్గా ఉండే ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి చెప్పు మాట చెప్పిందండి. ఎక్కడ ప్రైవేటు హోటల్లో చేయమాకండి, ప్రభుత్వ సంబంధించిన హాల్లోనే పెట్టండి అని. దాదాపుగా మీటింగ్ ఏర్పాటు చేయాలంటే ఒక 400 మంది దాకా కూర్చోవలసినంత అవసరం ఉంటుంది. 400 మంది పెట్టగలిగే ఒక స్థలం లేదని చెప్పేసి అని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎక్కడ పెడదామని ఆలోచించి సచివాలయంలోనే పెడదాం అనుకున్నాడు, ఏదో బ్యారక్లోనూ ఒక హాల్లో. అది కూడా సరిపోదని తర్జన భర్తలు చేస్తుందంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే ఫోన్ చేసి జగన్ గారి ప్రజావేదిక మీద పెట్టమన్నాడు అని చెప్పేసి అని సిఎస్ గారికి చెప్పారంట. ఆ చెప్తున్న ఆయన కూడా చెబుతూ, ఈ ప్రజావేదికలో జరుగుతున్న కలెక్టర్ మీటింగ్ తొలి మీటింగ్ ఇదే, చివరి మీటింగ్ కూడా ఇదే. మీటింగ్ అయిన వెంటనే దీన్ని డిస్పోజల్ చేస్తారని కూడా సమాచారం ఇచ్చిందంట. సరే, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చాలా ఆశ్చర్యపోయిందంట. సరే, అదేదో మీటింగ్ జరిగింది. సరే, అక్కడ మీటింగు అదంతా చూసిన తర్వాత సరే ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయాన్ని మార్చుకుంటుందని ఆయన ఏదో ఆశపడ్డాడు. కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన పావు గంటలోనే ఆఖరికి లేచి ఇదే చివరి మీటింగు, దీన్ని డిస్పోజల్ చేయండి, తెల్లారుజామున దీన్ని కూల్చేయండి అని చెప్పింది అనే మాట చెప్పింది. దీనికి తెలకపల్లి రవి ఏమంటాడంటే, రాజధాని అమరావతిలో 400 మంది కూర్చోటానికి ఒక హాల్ నిర్మించలేకపోయాడేంటి చంద్రబాబు నాయుడు అంటాడు ఆయన. విచిత్రం చూడండి. ఇప్పుడు అసెంబ్లీ కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు. శాసనసభ కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు. సచివాలయం పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు. హైకోర్టు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు. అక్కడ సీడ్ యాక్సెస్ రహదారులు వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు.
34,348 ఎకరాల ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో సేకరణ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. సిఆర్డిఏ చట్టం తెచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. అసెంబ్లీలో తీర్మానం పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వ కమిటీ ఎక్కడ రాజధాని పెడదామని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తే ఆ పర్యటన మొత్తాన్ని క్రోడీకరించేసి అభిప్రాయ సేకరణ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. రాజధాని మీద చేసిన వైసీపీ చేసిన ఎన్నో కేసులు, పర్యావరణ కేసులు మొత్తాన్ని కూడా ఎదుర్కొంది ఎవరు? ఆనాటి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. 2017లో నిర్మాణ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయండి. 2019లో ఎన్నికలు. కేవలం రెండేళ్లలో పరిపాలనకు అవసరమైన అన్ని అంశాలను చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. ఆయన 3 ఏళ్ళు పరిపాలించాడు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించాడు. ఇవన్నీ వీళ్ళ కళ్ళకు కనిపించవండి. పైపచ్చి ఇతగాడే రాసినట్టున్నాడు, అమరావతి భ్రమరావతి అని చెప్పేసి ఒక పుస్తకం. కురుక్షేత్ర సంగ్రామంలో కూడా ద్రోణుణ్ణి చంపటానికి అశ్వత్థామ ఆతహ కుంజరహ అని చెప్పేసి అని ధర్మరాజు పలికినట్టుగా వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు నమ్మిన ప్రభువుని, వాళ్ళు నమ్మిన ముఖ్యమంత్రిని గెలిపించడం వీళ్ళ ఉద్దేశం. అలా అని చెప్పేసి ముసుగేస్తారు. మీకు శత్రువు బహిరంగంగా కనిపిస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి శత్రువు, నో డౌట్ ఎట్ ఆల్. ఆయనకు అమరావతి పొడగెట్టదు, అమరావతిని చంపాలి, అసలు ఆయనకు రాజధాని అక్కర్లేదు. ఆయన దొడ్లో కూర్చుంటే దొడ్డే రాజధాని, ఇంట్లో కూర్చుంటే ఇట్లే రాజధాని, పులివెందులు కూర్చుంటే పులివెందుల రాజధాని, రుషికొండ మీద కూర్చుంటే రుషికొండ రాజధాని. ఆ పరిపాలకుడు యొక్క నైజం అది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ముసుగు వీరులు అనమాట. అంటే మిత్రులాగా నటించి శత్రువుకి మేలు చేస్తూ ఉంటుంటారు. తెలగపల్లి రవి గారు జనరల్గా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ప్రజాశక్తి సంపాదకత్వం కూడా చేశాడు. సాధారణంగా ఉండాల్సింది ఏంటంటే రైతులు, భూస్వాములు, కార్మికులు, పెట్టుబడిదారులు, పీడితులు, పాలకులు, ప్రజలు, ప్రభుత్వాలు, ఈ వైరుధ్యాలతోనే ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ. ఈయన ఎందుకన్నా మరి ఆ గట్టు నుంచి ఈ గట్టుకి చంపేసినట్టున్నాడు. మరి ఈయనకి చంద్రబాబు నాయుడుతో ఏమైనా గొడవలు ఉండయేమో. ఇంకొక అసలైన విషయం ఏంటంటే, తెలకపల్లి రవి గారు టీ తాగినా కూడా ఆంధ్రప్రదేశ్కి ట్యాక్స్ కట్టడు సార్, హైదరాబాద్లో ట్యాక్స్ కడతారు. వాళ్ళ పిల్లలు కూడా హైదరాబాద్లో ట్యాక్స్ కడతారు. అసలు హైదరాబాద్లో 4 గదులు వీడి బయటికి రాడు, కానీ మన ఆంధ్రప్రదేశ్ మీద రాళ్ళు వేస్తూ ఉంటుంటాడు. నాకు విచిత్రం. మీకు తెలంగాణ రాజకీయ సమీక్షలు కూడా ఆయన ఎక్కువ చేయడు. ఆంధ్రప్రదేశ్ అంటే చాలు, చంద్రబాబు నాయుడు గారు అంటే చాలు, జగన్మోహన్ రెడ్డి అంటే చాలు, పరిగెత్తుకొని పీఠం వేసుకొని ఒక మడత కుర్చీలో వేసి కూర్చొని బుసలు కొడతా ఉంటుంటాడు. మహా దుర్మార్గం అండి. అసలు ఇలాంటి రాజకీయ విశ్లేషకులు, ఇలాంటి సంపాదకులు కూడా అసలు అమరావతిని చంద్రబాబు నాయుడు కట్టడం ఏంటి సార్? అసలు నాకు తెలియక అడుగుతున్నాను. అమరావతి ఒక ప్రభుత్వం నిర్మించింది. హూ ఈజ్ చంద్రబాబు నాయుడు? శాసనసభలో 175 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కళ్ళు కనిపించట్లా, లేదా కళ్ళు పొడుచుకున్నారా? సిఆర్డిఏ చట్టాలు చేశారు సార్, అదో చట్టబద్ధమైన ప్రక్రియ. దానిని అపోసపాలు చేస్తారేంటి? భ్రమరావతి అంటారేంటి? ఏం కట్టాలి? ఏం కట్టాలండి? 400 మంది ఉన్న ఒక హాలు కడితే అప్పుడు ఓకేనా? భ్రమరావతి కాదా? అంటే ఒకేసారి కట్టేస్తారా? ఒక ఏడాదిలోనో 2 ఏళ్లలోనో? అసలు రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఇచ్చిన భూములు ఇచ్చిన మాట యథార్థమా కాదా? ఆ భూములు కౌలు పద్ధతులు ఇచ్చారా లేదా? ప్రభుత్వం వాళ్ళకి హామీ ఇచ్చిందా లేదా? దాని నిర్మాణ బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిగా ఉంటుంది అని అన్నాడా లేదా? వాళ్ళ మీద దాష్టీకాలు చేశారా లేదా? రైతులు ఆకుపచ్చని కండువాలతో పాదయాత్రలు చేశారా లేదా? వాళ్ళని వేధించారా లేదా? మహిళలను కేసులు పెట్టారా లేదా? అరెస్టులు చేశారా లేదా? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాదాపు 300 మంది రైతులు చనిపోయారా లేదా? 1600 రోజులు ఉద్యమం జరిగిందా లేదా? తెలగపల్లికి కనిపించమండి? లేదా కళ్ళు లేవా? ఇంకో మాట కూడా చెప్తాను. అసలు ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అచ్చెన్న, వజీరా, అబ్దుల్ సలాం అత్యాచారాలు, హత్యలు, శిరోమండనాలు, దాష్టీకాలు, మూత్ర విసర్జన జరిగిన ఏనాడు కూడా తెలకపల్లి రవి గారు ఖండించిన పాపాన బోలా. ఆయన ఏ కులమో నాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల మీద ఎస్టీల మీద జరిగిన దాష్టీకాల నుంచి ఆయన మాట మాట్లాడిన పాపన బాలేదండి.
ఆ మాట ఎత్తితే ఏదో మునిసిపల్ శాపం ఉన్నట్టుంది, తల 1000 ఒక్కలైపోయి చచ్చిపోతారన్నట్టుగా. ప్రజల పక్షాన్ని మాట్లాడితే తెలగపల్లి గారు చచ్చిపోతారేమో, నేను ఎప్పుడు వినలేదండి. జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో ఇన్నిన్ని దాష్టీకాలు జరిగినా కూడా ఏనాడు కూడా ఒక రాజకీయ మరి విశ్లేషకుడుగా, ఒక ప్రజాస్వామ్య హక్కుల్ని మాట్లాడే వ్యక్తిగా ఆయన అయితే మాట్లాడే సందర్భాలు లేవు. నేనే మాట్లాడాను 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం మీద. నేను 16 సార్లు హౌస్ అరెస్ట్ అయ్యాను. సభలకు వెళ్లకుండా చూశారు. నా భావ ప్రకటన చేసిన కాల రాశారు. అంటే ఒక దుర్మార్గమైన ప్రక్రియ. అందుకని మళ్ళీ ఇప్పుడు కూటమి పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, తిరిగి అమరావతిని మళ్ళీ ఏదైనా బాగు చేస్తుందని చెప్పి మన కొలుకుల్లో ఉన్న తాచుపాములాగా, బొరియల్లో ఉన్న నాగుపాములాగా, బురద పాములాగా అలా తలలెత్తి మళ్ళీ అమరావతి మీద కాటేసే ప్రయత్నం చేస్తున్నారండి. మరి ఏమైపోతారో నాకు తెలియదు, కానీ దీన్ని పెద్ద రకము, దీన్ని విశ్లేషణ అని చెప్పి ఎవరు అంటారో నాకు తెలియదు, కానీ కూర్చుంటారు పీఠాలు వేసుకోలేక. అదే పని వాళ్ళకి. కాకపోతే ఏంటంటే, అంటే వీళ్ళ కళ్ళకి రాజకీయ గంతలు కట్టుకొని ఆ రంగుల్లో నుంచేసి ప్రపంచాన్ని చూస్తూ, అదే అంటాడు శ్రీశ్రీ గారు, ఇప్పుడు ప్రపంచం బాధ శ్రీశ్రీదైతే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచాన్ని. అలాగనే ఇప్పుడు తెలగపల్లి బాధ ప్రపంచాన్ని. ప్రపంచం బాధ తెలగపల్లిది కాదు, ఆయన బాధ. ఆయనకేంటి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకూడదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకూడదు, లేదా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో 53 రోజులు కాదు ఇంకొక 53 రోజులు ఉండాలి. ఇది ఆయన కోరిక అనుకుంటా. మాకైతే ఇదే అర్థం అవుతుంది. మరి ఈ వీడియో కానీ స్పందిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నేను దళిత బహుజన కులాలుగా మాట్లాడుతున్నా. ఇవన్నీ కూడా ఏంటంటే ఊడిపోయిన నాగల్లో ఏ కాడికి కూడా పరాన్న బుక్కుల్లాగా ఒక రాష్ట్రం మీద పడి, ఒక రాష్ట్ర భవిష్యత్తు మీద పడి, ఒక రాజధాని మీద పడి ఏడవటం, వగచి పాలకులకు ఊడిగం చేయటం, పాలకుల పోసే ప్రసాదాలను స్వీకరించటం. చరిత్రలో ఎంతో మంది బమ్మెరపోతం లాంటి వాళ్ళే భాగవతాన్ని రాజు అంకితం ఇయ్యమంటే అలాంటి యొక్క రాజులకు ఇవ్వటం కంటే కవులు అలాలు దున్ని సేద్యం చేసుకోవటం నయమని చెప్పేసానని ఆయన శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చాడు. అలాంటి కవి కులములో పుట్టి, రచయిత కులములో పుట్టి పాలకులకు ఇలా ఊడిగం చేస్తున్న తెలగపల్లి గారు కానీ, నాగేశ్వర గారిని, లేదా ఈ కోవలో ఉన్న, ఈ వరుసలో ఉన్న ఎవరైనా సరే రచయితల పేరు మీద, విశ్లేషకుల పేరు మీద, లేదా మేధావుల పేరు మీద మాకు తారసపడుతూనే ఉంటుంటారు. రాయలసీమ నుంచి కూడా మేధావుల ఫోరం అని. ఇక అదే పని. నిజానికి ఏంటంటే వాళ్ళ ఒళ్ళంతా రాజకీయమే. వాళ్ళ గుండెల్లో జెండా గుర్తులు ఉంటాయి, పైకేమో ప్రజాస్వామ్య ప్రవచనాలు మాట్లాడుతూ ఉంటుంటారు. కాబట్టి ఇక వీటన్నిటి కూడా దిగదొడిపోయానండి. తెలగపల్లి రవి లాంటి వాళ్ళ మాటలు కూడా అమరావతిలో కాండ్రించి ఉమ్మేస్తుంటుంటారు మహిళలు. వీళ్ళ మీద మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు, కానీ చాలా మాట్లాడుతూనే ఉంటుంటారు. ఇప్పుడు జంగం దేవరబోతుంటే కుక్కల మురిగినట్టుగా ఒక కార్యక్రమం జరుగుతుంటే, ఒక యజ్ఞం జరుగుతుంటే ఇలాంటి రాకాశ మంద కాస్త రక్తం పోయటం, ఎముకలేయటం, మాంసం ముక్కలేయటం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంటుంది. అమరావతి మీద ఇవన్నీ జరిగినాయి సార్. అమరావతి యొక్క నిర్మాణం తలపెట్టినప్పుడే ఈ సైడ్ యాంగిల్లో చాలా మంది కూడా అమరావతి మీద కాలు దువ్వేందుకు ఒక విష ప్రచారం చేశారు. అమరావతి కమరావతి అని, అమరావతి భ్రమరావతి అని, అమరావతి వ్యాపారం అని, దోపిడీ అని. నిజానికి నేను ఒక మాట చెప్తున్నాను సార్, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూముల కుంభకోణాలు జరిగింది సార్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విపరీతంగా జరిగింది సార్. ఈ అసైన్మెంట్ భూముల కుంభకోణం ప్రపంచానికి తెలియకోకుండా ఉండటం కోసమే అమరావతిలో అసైన్మెంట్ భూముల కుంభకోణం జరిగిందని ఒక ప్రచారాన్ని చేశారు సార్. నిజానికి అమరావతిలో ఎలాంటి అసైన్మెంట్ కుంభకోణం జరగదు. ఎందుకంటే సీని గారు మొత్తం అమరావతిలో ఇచ్చిన భూముల సంఖ్య 34,348 ఎకరాలు, అసైన్మెంట్ భూములు 1,500, 1,600 ఎకరాలు. ఇవి కూడా ఏంటంటే ఇష్టమైన వాడు ధరకు అమ్ముకున్నాడు, కొనుగోలు చేసిన వాడు కూడా ఆ భూమిని మళ్ళీ ల్యాండ్ పూలింగ్కే ఇచ్చాడు. వాడేమో అనుభవించాల, ల్యాండ్ పూలింగ్ ఇచ్చేసి కౌలు తీసుకున్నాడు. తర్వాత అసైన్మెంట్ రైతులకు కూడా
సమానమైన రైతులతో పాటు ఆ నివేశన స్థలము ప్లాట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి ఇచ్చాడు. ఆఖరికి అమరావతిలో కూడా ఒక సెక్షన్ జోన్ నిర్మించి టిట్కో ఇళ్ల నిర్మాణం, నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలి, భవిష్యత్తులో వాళ్ళకి ఇల్లు లేకపోతే రాజధానిలో అది కలగా ఉంటుందని చెప్పి ఆ నిర్మాణకర్తలు కూడా చేపట్టారు. ఏదైనా ఒక విశ్లేషకుడు, రాజకీయ పరిశీలకుడు రాజకీయ కోణంలో నుంచి చూస్తే మహా దుర్మార్గం సార్. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రజలు ఏం ఆశిస్తున్నారు, చట్టాలు ఏం చెప్తున్నాయి, ఇదే ఆలోచించాలి తప్ప మళ్ళీ ఇప్పుడు ఏదో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని సాగుగా చూపించి భలే అసలు వాళ్ళు తమాషాగా వేస్తారండి రాళ్ళు కూడా. ఇలా నెట్టికి ఇరుచుకుంటూ చాలా జాగ్రత్తగా ఒక్కొక్క రాయిని కూడా విషప్రచారంగా అలా దొర్లిస్తూ ఉంటుంటారు. కాబట్టి ఇక వీటన్నిటికి కూడా స్టాప్ పెట్టాల్సిందే, వీటన్నిటికి చరమగీతం పాడాల్సిందే. తప్పనిసరిగా అమరావతి అనేది ఒక రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని, చట్టాల ద్వారా నిర్మితమైన రాజధాని. అభివృద్ధి అంటవా ఈ రోజు జరుగుతుంది, రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది. మానవ జగత్తు ఉన్నంత వరకు నగరాలు అభివృద్ధి చెందుతూ ఉంటే సమాజం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది నగరీకరణ, ఇది ఇది క్రమేపీ అభివృద్ధి క్రమం. అభివృద్ధి అనేది ఒక నిర్విరామ ప్రక్రియ తప్ప ఒక అర్ధరాత్రిలో, ఒక పగలో, 2 రాత్రులు 3 రాత్రులు అయ్యే పనేం కాదు. కాబట్టి తెలకపల్లి రవి లాంటి యొక్క ఈ విషపు మాటలో, విషపు రాతలో, విషపు భాష్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఎవరు విశ్వసించరు సార్. ఆయన పేరు నేను అమరావతిలో చాలా మంది మహిళల నోటి వెంట విన్నా, కాండ్రించి ఉమ్మేస్తూ ఉంటుంటారు. మరి ఆయనకి తెలుసో లేదో, మరి ఈ మాట వింటే మళ్ళీ ఆయన బాలకోట మీద కూడా ఆయన వీడియో పెడితే పెట్టొచ్చు. ఆయన ఏది పెట్టినా సత్యం కాకపోదు. అమరావతి నిజం, అమరావతి చట్టబద్ధం, అమరావతి గెలుస్తుంది తప్ప అమరావతి మీద భాష్యాలు కట్టే వాళ్ళు మాత్రం వాళ్ళ గెలుపు మాత్రం ఒక దిప్పుడు కళ్ళపు ఆశ. ధన్యవాదాలు సార్, చాలా చక్కగా చెప్పారు. ఇలాంటి దింపుడు కళ్ళ మాసులు ఉన్న వాళ్ళు, అమరావతిని ఇంత నీచంగా కించపరిచే వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకి ఏ దారి లేక ఆఖరికి అమరావతిలోనే బతకాల్సిన అవసరం రావాలని చెప్పి ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్.